So Resurrection Sunday. Okay. So let me teach you a background. మత్తయి సువార్తకి వెళ్దాం ఒకసారి. Let's go to Matthew. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ యేసు ప్రభు మనకు ఒక ప్రార్థన నేర్పారు. ఇక్కడ ఏ ప్రార్థన చూద్దాం. చూడండి ఇక్కడ చూస్తే, కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి. చూడండి, మనందరికీ భూలోకపు తండ్రి ఉన్నాడు, అవునా కదా? మరి భూలోకపు తండ్రి ఎలాగైతే ఉన్నాడో మనందరి మరి భూలోకపు తండ్రి మనకు ఎలాగ ఉన్నాడో అలానే మనందరికి కూడా పరలోకపు తండ్రి కూడా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, అప్పుడప్పుడు మన భూలోకపు తండ్రి మరి మనకు కావాల్సింది ఇవ్వలేకపోవచ్చు, అంటే తన సామర్థ్యాన్ని బట్టి. దానికి వచ్చే జీతం 10,000 అనుకోండి, మీరు ఒక 10 లక్షల కారు కొనియమన్నారు, కొనియగలుగుతాడా? కొనియలేడు. అంటే తన సామర్థ్యాన్ని బట్టే ఆయన పనిచేస్తాడు. కానీ మరి మన పరలోకపు తండ్రి మనకు అన్ని మనం ఏది అడిగినా కూడా మనకు అది అనుగ్రహించేవాడు. మరి ఇక్కడ చూసినట్లయితే ఆయన ఒక ప్రార్థన ఇక్కడ నేర్పాడు. చూద్దాం ఏ ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక. ఇక్కడ ఏమని ప్రార్థన చేయమంటున్నాడు? నీ రాజ్యము వచ్చును గాక అని ప్రార్థన చేయమంటున్నాడు. చూడండి, ఎప్పుడు చెప్తా ఉంటాను మీకు, 3 లోకాలు ఉంటాయి. ఎన్ని లోకాలండి? మొదటిదేమో పరలోకము, రెండవది ఏంటి? భూలోకము, ఇంకొకటి ఏంటి? పాతాళ లోకం. అందరూ చెప్పండి, పరలోకము, భూలోకము, పాతాళ లోకం. ఇప్పుడు పరలోకంలో ఎవరు ఉంటారంటే దేవుడు ఉంటాడు, ఓకే, యేసుప్రభువు ఉంటారు. భూలోకంలో ఎవరున్నారు? మనం ఉన్నాం. పాతాళ లోకంలో ఎవడు ఉంటాడు? సాతాను, ఓకే. మరి అసలు యాక్చువల్గా మన పరలోకపు తండ్రి యొక్క చిత్తం ఏంటంటే ఈ భూమిని పరలోకము కంట్రోల్ చేయాలనేది ఆయన చిత్తం. ఎందుకంటే పరలోకంలో ఏముంటుంది తెలుసా? ఎప్పుడు పరలోకంలో ఎప్పుడు నిత్య సంతోషం ఉంటుందంట. ఏముంటుందండి? పరలోక రాజ్యంలో వ్యాధి ఉండదు, లేమి ఉండదు, మరణం ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, మరి ఎలాంటి సమస్యలు ఏవి ఉండవు అన్నమాట. సో మరి ఆ రాజ్యాన్ని మనము ఈ భూమి మీద అనుభవించడమే ఆయన యొక్క చిత్తం. చూడండి, మనం చూసినట్లయితే మరి ఈ భూమి మీద మరి దేవుడు ఎంతమంది మీ జీవితంలో బలంగా పనిచేయాలనుకుంటున్నారు? ఓకే, దేవుడు మీ జీవితంలో బలంగా పనిచేయాలంటే మీరు ఏం చేయాలంటే ఆయనకు పర్మిషన్ ఇవ్వాలి. ఏం చేయాలండి? పర్మిషన్ అంటే ఏంటి? మీరు చేసే ప్రార్థనే మరి ఆయనకు మీరు పర్మిషన్ ఇస్తున్నట్టు లెక్క. మరి ఇక్కడ చూసినట్లు ఇది నా మెసేజ్ కాదు, కానీ ఐఎమ్ జస్ట్ లేయింగ్ ఎ బ్యాక్గ్రౌండ్, ఓకే. చూడండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. ఇంగ్లీష్ లో బాగుంటది, దై విల్ బి డన్ ఇన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈజ్ ఇన్ హెవెన్ అని ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ అంటే ఏంటి? ఇప్పుడు పరలోకం ఎలాగైతే ఉందో సేమ్ అలానే భూమి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు, ఓకే, రైట్. మరి అందుకంటే ముఖ్యంగా మరి మన దేవుని ఏమని పిలుస్తామంటే త్రియేక దేవుడు అంటాం. ఏమంటామండి? అందరూ చెప్పండి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ఓకే. ఇప్పుడు తండ్రి పేరేంటే యెహోవా, కుమారుడు పేరేంటి? యేసు ప్రభు, మూడవ వ్యక్తి పేరు ఏంటంటే పరిశుద్ధాత్మ. ఎవరండి? మరి పరలోకపు తండ్రి మనల్ని ప్రేమించాడు. చూడండి, మన భూలోకపు తండ్రులు ఏం చేస్తారు? నేను ఏం చేస్తాను, నా పిల్లలకి వాళ్ళకి ఇష్టం ఉన్నలా కొని పెడతా ఉంటాను అన్నమాట. సో మనం ఏం చేస్తాం? మన పిల్లలకి వాళ్ళకి ఇష్టమైనవన్నీ కొని పెడతాం. అలానే మరి ఇక్కడ ఒకసారి చూద్దాం. ఒకసారి లూకాసు వార్త 12లో ఒక మాట ఉంటుంది, ఇది మీకు చెప్తే మీకు అర్థమవుతుంది. లూకాసు వార్త 12:32, ఓకే. ఇక్కడ చూడండి, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. చూడండి, ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పాను నేను? పరలోక రాజ్యంలో ఏముంటది? నిత్య సంతోషం. ఏముంటదండి? ఓకే, ఆల్వేస్ జాయ్. ఎంతమంది మీరు మీ కుటుంబంలో అందరూ అలా సంతోషంతో జీవించాలని ఆశతో ఉన్నారు? యా, ఓకే. సో దేవుని చిత్తం కూడా అందే, మీరందరూ ఎల్లప్పుడూ మరి నిత్య సంతోషం ఉండాలని. మరి నేను ఇంతకుముందు చెప్పాను, పరలోకంలో ఏముండదు? వ్యాధి ఉండదు, లేమి ఉండదు, మరణము ఉండదు, దుఃఖము ఉండదు. మరి మనం చూసినట్లయితే మరి పరలోకము ఈ భూమిని కంట్రోల్ చేయాలని ఆయన చిత్తం అయితే, చూడండి, ప్రతి మానవుడి పట్ల మరి దేవుడికి ఒక ప్లాన్ ఉంటుంది, అపవాదికి కూడా ఒక ప్లాన్ ఉంటుంది. పరలోకపు తండ్రి చిత్తం ఏంటి? మనందరం ఏమి రుచి చూడాలని భూమి మీద? పరలోక రాజ్యాన్ని ఈ భూమి మీద రుచి చూడాలి. మరి అపవాది యొక్క చిత్తం ఏంటి?
దానికి రివర్స్ అనమాట. ఈ భూమి మీద వ్యాధులు, సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు చూడండి వాని చిత్తం. అంటే మన దేవుడు ఎంత మంచివాడు అంటే గాడ్ ఆల్వేస్ రెస్పెక్ట్స్ అవర్ విల్. దేవుడు మన చిత్తాన్ని ఏం చేస్తాడంటే గౌరవిస్తాడు. అవునా కదా? సో ఒకవేళ నువ్వు ఇలా ప్రార్థన చేసావు, పరలోకమందున మాట్లాడితే నీ నామం పరిశుద్ధపరచుకున్నాక నీ రాజ్యం వచ్చుగా కానీ రోజు అంటున్నావు అనుకో, ఆయన రాజ్యం నీ జీవితంలోకి వచ్చేస్తుంది. ఓకే, అసలు అనట్లేదు అనుకోండి, అది రాదు. హల్లెలూయా. అందుకే చూడండి, ఇప్పుడు మనం చూస్తే కోవిడ్ వచ్చింది కదా. కోవిడ్ టైంలో 2019 నుంచి ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాల దాకా ఈ భూమి ఏది కంట్రోల్ చేసింది? పాతాళలోకం కంట్రోల్ చేసిందా, పరలోకం కంట్రోల్ చేసిందా? అర్థమవుతుందా? అంటే ఆ తర్వాత చూడండి, చాలా మంది దైవజనులు బాగా ప్రార్థన చేశారు తర్వాత ఆ కరోనా పోయి. ఓకే, సో ఇట్ ఈస్ గాడ్స్ విల్. చూడండి, దేవుని చిత్తం ఏంటో కూడా ఒకసారి చూపిస్తాను నేను. ఐ జస్ట్ వాంట్ టు షో యు ద విల్ ఆఫ్ గాడ్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, 1 Corinthians chapter 15, 15వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. ఇక్కడ చూస్తే ఏమని రాయబడిందంటే, కడపట నశింపజేయబడు శత్రువు మరణం. అందరూ చెప్పండి, శత్రువు మరణం అని చెప్పండి. మళ్ళీ అనండి, శత్రువు మరణం అనండి. మళ్ళీ అనండి, శత్రువు మరణం అనండి. ఇక్కడ మరణాన్ని ఏమని పిలుస్తుంది వాక్యము? శత్రువు. అంటే వ్యాధి అనేది ఒక శత్రువు. నీకు ఏ సమస్యనో ఉండొచ్చు, దాన్ని ఏమని పిలుస్తున్నాడు దేవుడు? శత్రువు. మరి ఇక్కడ చూస్తే మరణాన్ని కూడా ఏమంటున్నాడు? శత్రువు అంటున్నాడు. అంటే మరణము నీకు ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి వీలు లేదు. ఓకే, మరి ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన సిలువలో చనిపోయి మూడవ దినమున మరి మరణాన్ని గెలిచి తిరిగి లేచారు. లేచి ఏమంటున్నారు ఇప్పుడు? మరి ఆయన మరణాన్ని ఏం చేశారు? నశింపజేశారు. మరి ఇక్కడ ఏమంటున్నాడు? మరి ఆయన ఎలాగైతే మరణాన్ని జయించాడో అలానే మరి సంఘము కూడా మరణాన్ని జయించాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకని ఏమంటున్నాడు? కడపట నశింపజేయబడు శత్రువు మరణం. మరి మరణాన్ని జయించాలంటే మనం ఏం చేయాలా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:53 వచనం. ఇక్కడ దేవుని చిత్తం మీకు చెప్తాను. ఐ విల్ టెల్ యూ ద విల్ ఆఫ్ గాడ్. ఓకే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఓకే, టు మేక్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. మరి మీరు అనొచ్చు, ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నారు? మేము గుంట్లో పడ్డాం. ఎందులో పడ్డాము? చూడండి, వర్షాకాలంలో చాలా నేను న్యూస్లో చూశాను ఒకసారి, మ్యాన్ హోల్లో పడిపోయారంట. చూడండి, మ్యాన్ హోల్లో కావాలని పడతారా, అనుకోకుండా పడిపోతారా? మ్యాన్ హోల్లో మరి అనుకోకుండా జరిగిపోతుంది పాపం. అవునా కదా? అలానే అపవాది కూడా ఏంటంటే తెలుసా, నిన్ను ఏదో గుంట్లో పడేదామని చూస్తాడనమాట. అది వ్యాధి అనే గుంట అవ్వచ్చు, లేమి అనే గుంట అవ్వచ్చు, డిప్రెషన్ అనే గుంట అవ్వచ్చు, ఏదో ఒక గుంట దానిలో పడేస్తాడనమాట. కానీ ఈరోజు ఈ పునరుద్ధాన దినము రోజు దేవుడు మీకు శుభవార్త చెప్తున్నాడు. అది చెప్పి నేను మెసేజ్లోకి వెళ్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయం 14వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన, మీరు చాలా మంది గుంట్లో పడున్నారు నాకు తెలుసు, కానీ చేయలేకపోద్దు. ఓకే, రైట్. మరి దేవుడు మీకు శుభవార్త చెప్తున్నాడు. ఏంటో చెప్తున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. అందరూ చెప్పండి. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. చూడండి, దేవుడు ఏం చేశాడు? 3వ రోజు ప్రభువును లేపాడు. మనలను కూడా ఏం చేస్తాడంటే తన శక్తితో లేపుతాడు. హల్లెలూయా. ఎందుకో చెప్పండి, మన దేవుడు ఏమని పిలుస్తాము? త్రియేక దేవుడు. అంటే పరలోకపు తండ్రి ఏం చేశాడంటే మరి మానవుల పట్ల తనకున్న ప్రేమను మరి వెల్లడిపరచడానికి తన కుమారుణ్ణి భూమికి పంపించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా మీకు ఫోన్ చేసి ఈ కుమారుని నాకు ఇచ్చేయంటే ఇచ్చేస్తారా? ఎవరు? కానీ మన పరలోకపు తండ్రి ఏం చేశాడో చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 3:16 చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చూడండి, దేవుడు క్రైస్తవులను మాత్రమే ప్రేమించలేదు, లోకంలో అందరినీ ప్రేమించాడంట. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. అందరూ చెప్పండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించానండి. ఎంత? తెలీదు. హల్లెలూయా. అంటే చూడండి, అంటే మన కుటుంబంలో మన భర్త మన భార్య లేకుంటే మన పిల్లలు మన యొక్క తల్లిదండ్రులు మనం ఎంతగా ప్రేమిస్తున్నా మాకు అర్థమైపోతుంది, తెలిసిపోతుంది అది. అవునా కదా? కానీ దేవుని ప్రేమ అంట మన జ్ఞానమునకు మించిందంట. ఏంటండి? నీకు అర్థం కాదు. హల్లెలూయా. యూ కెనాట్ అండర్స్టాండ్ హిస్ లవ్ ఫర్ యు. చెప్పగలరా ఆయన ప్రేమకి?
బైబిల్ ఒక మాట ఉంటుంది, ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు కనుక దీన్ని బట్టి ప్రేమ ఎట్లుందో మనం తెలుసుకోవాలంట. హల్లెలూయా. చూడండి, ఏ మానవుడైనా మన కొరకు చనిపోయాడండి? ఎవరు చనిపోలేదు. మరి యేసు ప్రభు ఏంటంటే మానవుడు నమ్మడు, అందుకే ఆయన వచ్చి ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని కార్చి ఇదిగో నా ప్రేమ అని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు అంటే కేవలం క్రైస్తవుల కొరకే పెట్టాడా, లోకంలో అందరి కొరక? అందరి కొరకు. ఇక్కడ అదే అంటున్నాడు. చెప్పండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. పక్కన చెప్పండి, నిన్ను దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడని చెప్పండి. ఇక్కడ ఎంతో అనే పదం ఎందుకు రాశాడు తెలుసా? ఆయన ప్రేమ లోతు నువ్వు కొలవలేదు. బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన ప్రేమ అంటే సముద్రం కంటే లోతైందంట. కొంతకాలం క్రితము ఒక ఏరోప్లేన్ సముద్రంలో పడిపోయిందండి. మరి దానిలో ఉన్న శవాలు బయట తీద్దామని కొంతమంది వెళ్ళారు, అంట్లో పడి వీళ్ళు రాలేదు, వాళ్ళు రాలేదు బయట. ఓకే, అంటే సముద్రం ఎంత లోతుంటుంది ఎవరికి తెలియదు. మరి ఆయన ప్రేమ శిఖరము కంటే ఎత్తైంది. మరి బైబిల్లో ఒక వ్యక్తి రాస్తాడనమాట, నీ ప్రేమ ఆకాశము కంటే ఎత్తైంది అంటాడు. ఆకాశం ఎంత ఎత్తుగా ఉంది ఎవరైనా చెప్పగలుగుతారా? మరి ఆయన ప్రేమ అంటే ఆకాశం కంటే ఎత్తైందంట నీ మీద. హల్లెలూయా. అంటే చూడండి, దేవుడు అందుకే చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన సాటిస్ఫాక్షన్ చాలాసార్లు ఏమనుకుంటాం అంటే మనం, ఓకే వీళ్ళు నన్ను సాటిస్ఫై చేయాలి, వాళ్ళు నన్ను సాటిస్ఫై చేయాలనుకుంటాం. ఎవరు నేను సాటిస్ఫై చేయని అవసరం లేదు, దేవుడు ఒక్కడే నేను సాటిస్ఫై చేయగలడు. హల్లెలూయా. ఓకే సరే, నువ్వు వీళ్ళు నన్ను సాటిస్ఫై చేయాలి, వాళ్ళని సాటిస్ఫై అనుకో, అది మంచిదే. కానీ మొదటగా దేవుడిని సాటిస్ఫై చేయాలి, దేవుని ప్రేమతో సాటిస్ఫై అవ్వు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమతో మొదటగా సాటిస్ఫై అవుతావో అప్పుడు ఎదుటి వ్యక్తి నీకు ప్రేమ చూపెట్టినా చూపెట్టకపోయినా నువ్వు తిరిగి వాడిని ప్రేమిస్తానే ఉంటావు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? సో ఇక్కడ చూడండి, దేవుడు లోకం అందరు చెప్పండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చూడండి, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఏం చేశాడంట? తన ఏకైక కుమారుని అర్పించాడు మన కొరకు. హల్లెలూయా. సిలువలో ఘోర మరణం. మరి ఉదయాన్నే 9 గంటలకు సిలువ వేస్తే మధ్యాహ్నం 3 గంటల దాకా ఆయన సిలువ వేయబడే ఉన్నాడు. ఆయన ఇంట్లో ఉన్న చివరి రక్తబొట్టు కూడా పడిపోయింది భూమి మీద. ఓకే, ఇప్పుడు మన క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటాం, అన్నా కదా? అంటే సో జీసస్ కేమ్ టు దిస్ ఎర్త్ టు డై ఫర్ us అండ్ టు షెడ్ హిస్ బ్లడ్. మరి ఆయన అంత ఘోరంగా మరణించి ఇదిగో నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్తున్నాడు. హల్లెలూయా. సో నేను ఎప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు దిస్ ఇస్ నాట్ రిలీజియస్ బుక్, లవ్ లెటర్ చదివినట్టు అనిపిస్తుంది నాకు. అలా చాలా మంది చెప్పారు, సో దిస్ ఇస్ లైక్ లవ్ లెటర్ అని. ఓకే చూడండి, కాబట్టి ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 8:32 చూద్దాం ఒకసారి. ఐ హావ్ మెనీ స్క్రిప్చర్స్, దట్స్ వై ఐ యామ్ గోయింగ్ ఎ బిట్ ఫాస్టర్. చెప్పండి, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక. చూడండి, మన సొంత కుమారుడు ఉన్నాడు అనుకోండి, ఎవరైనా అడిగారు అనుకోండి, మీ కొడుకుని నాకు అంటే ఇచ్చేస్తాను ఇవ్వ. ఒకవేళ ఉదాహరణకి మీ బాబు స్కూల్కి వెళ్ళాడు అనుకోండి, ఓకే, ఎవరో కిడ్నాప్ చేశారు, అలాంటిది జరగదు, ఐఎమ్ టెల్లింగ్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే, కిడ్నాప్ చేశారు, మళ్ళీ మీకు ఫోన్ వస్తుంది. ఓకే, మీ ఆస్తి మొత్తం రాసి చేస్తారా, లేకుంటే మీ కుమారుడు కావాలి, మీ ఆస్తి కావాలంటే ఏమంటారు మీరు? ఆస్తి మొత్తం తీసుకో, కానీ నా కుమారుడిని మాత్రం నేను నీకు ఇవ్వను అంటావు. అవునా కదా? అంటే కుమారుడు అంటే అంత ప్రాముఖ్యం నీకు. మరి దేవుడికి కాదా తన కుమారుడు? అవును. అయినప్పటికీ ఏం చేశాడంట? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు ఏం చేయలేదంట? ఆయన వెనుక తీయలేదు. హల్లెలూయా. చెప్పండి, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు. ఎవరి కొరకు అండి? చెప్పండి, మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? చూడండి, ఇక్కడ సమస్తం అంటున్నాడు. అంటే దేవుడు అంటున్నాడు, నేను నా కొరకు, మరి నువ్వు నీ కొరకు నా సొంత కుమారుని ఇచ్చేశాను, నీకు సమస్తాన్ని ఎందుకు ఇవ్వని అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? మీ అందరి కొరకు నా సొంత కుమారుని ఇచ్చేసా, అప్పుడు సమస్తాన్ని ఎందుకు ఇవ్వను? అంటే దేవుడు నీకు సమస్తాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. పక్కన ఇప్పుడు దేవుడు నీకు సమస్తాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని. సమస్తం అంటే ఏంటి? అన్ని. అది నువ్వు అడుగు, అడగకపో, నీ ఇష్టం. ఓకే రైట్. ఓకే చూద్దాం. ఓకే, లెట్ us go to 1 Corinthians. అంటే కొంతమంది మైండ్ సెట్ అన్నమాట. ఇప్పుడు పెద్ద ఇప్పుడు మన బిల్ గేట్స్ గారు ఉన్నారు, తర్వాత కోల్గేట్ కంపెనీ కనిపెట్టిన వాడు, రైట్ బ్రదర్స్, వీళ్ళందరూ అంటే వాళ్ళు ఎప్పుడైతే ఈ వాక్యాన్ని చదివారో వాళ్ళకి అనిపించింది, అరే
దేవుడు తన సొంత కుమారాన్ని ఇచ్చేశాడు, మరి సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు మాకు అని అనుకొని వాళ్ళు మనం చూస్తే ఇద్దరేమో విమానాలు తయారు చేశారు, ఒక ఆయన కోల్గేట్ పేస్ట్ తయారు చేశాడు, ఇంకొక ఆయన చాలా మంది ఉన్నారు, బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ కనిపెట్టాడు. అలా నువ్వు దేవుని గొప్ప వాటిని ఆశించు అని చెప్పండి పక్కలు. ఎందుకంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఓకే రైట్, చూద్దాం. అందరు దేవుని చిత్తం అనండి. ఓకే, ఇప్పుడు ఈస్టర్ మెసేజ్కి వెళ్దాం. ఈస్టర్ అంటే ఏంటంటే గుడ్ ఫ్రైడే రోజు ఆయన చనిపోయాడు, మూడవ రోజు ఆయన తిరిగి లేచాడు, అంటే పునరుద్ధానుడు అయ్యాడు అనమాట. అదే 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 ఈ రోజు మనం జరుపుకుంటున్నాం. ఓకే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 53వ వచనం చెప్పండి. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. చూడండి, మన శరీరం ఏ శరీరం అండి? క్షయమైంది. ఇంగ్లీష్ అడుగుతుంది మోర్టల్ అంటాడు. మోర్టల్ అంటే ఏంటి? ఏదో ఒక రోజు నువ్వు చనిపోవాలా అనేది ఉంటుంది అనమాట. కానీ ఏదో ఒక రోజు నువ్వు చనిపోవాలనే దేవుని చిత్తం కాదు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? క్షయమైన నీ శరీరం ఏం ధరించుకోవాలంట? అక్షయతను ధరించుకోవాలంటే ఇంగ్లీష్ లో ఉంటుంది ద మోర్టల్ బాడీ షుడ్ పుట్ ఆన్ ఇమ్మోర్టాలిటీ అని ఉంటుంది. మరి అక్షయత అంటే ఏంటి? ఇంకా నీకు నువ్వు కావాల్సినప్పుడు పోతావు పైకి, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు పోవు. ఓకే, మరి ఇది చూడండి, ఇక్కడ చూడండి, క్షయమైన ఈ శరీరము. మరి ఎంతమంది మీ జీవితంలో క్షయమైన మీ శరీరం పోయి అక్షయతను ధరించుకోవాలనుకుంటున్నారు? ఓకే, చూడండి, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడను అని రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? చూడండి, మరి విజయం అని ఏమైందంటే మరణాన్ని యేసుప్రభు ఏం చేశారు? మింగేశారు. అందరూ జ్ఞానం అనండి. చూడండి, ఒక ఆయన అన్నాడు నాలెడ్జ్ ఈజ్ పవర్ అంట. నాలెడ్జ్. ఇప్పుడు నేను మీకు నాలెడ్జ్ ఇస్తున్నాను. ఏంటి అంటే ఇంతకుముందు చెప్పాను కదా, మీకు దేవుడు సమస్తాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే మీరు దానిలో ఏది తీసుకుంటారో ఏది తీసుకోవాలంటే మీ ఇష్టం. ఓకే, మీరు త్వరగా వెళ్ళిపోతే వెళ్ళిపోండి. ఓకే, దేవుడు మరి క్షయమైన ఈ శరీరంతో కాకుండా అక్షయతను ధరించుకోవాలన్నప్పుడు అక్షయతం ధరించు. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తాను. శ్రీలంక దేశం ఎంతమంది తెలుసు? యూట్యూబ్ లో కొట్టండి. శ్రీలంకలో కిర్బీ అని ఒక ఆయన ఉంటాడు, పాస్టర్ నాలానే పాస్టర్. ఆయన ఈ వాక్యం చదువుకున్నాడంట. ఓకే, దేవుని చిత్తం ఏంటి? మరి క్షయమైన నా శరీరం ఏం ధరించుకోవాలా? అక్షయతను ధరించుకోవాలి. అలాగని చెప్పేసి ఏం చేశాడంట, మరి మానవుడు ఎలా బతుకుతున్నాడు? తినే ఆహారం మూలంగా, తాగే నీళ్ళ మూలంగా. రైట్. సో ఇవేవి నాకు లేకుండానే జీవిస్తా అనుకున్నాడంట. అని రోజు 20 కిలోమీటర్లు పరిగెడుతున్నాడంట. రోజు మ్యారథాన్ పరిగెత్తి 3 నెలలకు ఒకసారి తింటున్నాడంట భోజనం. ఎన్నిసార్లు? ఆయన ఏం కావట్లేదండి. ఆయన భార్య యాక్చువల్గా ఆయన భార్య కూడా అది చేస్తుందండి ఇది. ఓకే, తర్వాత ఈ సంగతి తెలిసింది అనమాట, సంఘంలో అందరికీ తెలిసింది. తర్వాత నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ తెలిసి ఎంతమంది తెలుసు? అంటే అన్ని జంతువులు చూపిస్తారు దానిలో. వాళ్ళలాగా పోయిందండి ఈ వార్త. వాళ్ళు విన్నారంట ఇదంతా ఫేక్, అబద్ధం ఇదంతా అని చెప్పారు. సరే, ఫేక్ అబద్ధమా? మరి ఇదంతా మేము నమ్మము. మేము ఎప్పుడు నమ్ముతామంటే నువ్వు 3 నెలలు మాతో ఉండు, మా ఆఫీస్లో మాతో పాటే ఉండాలా, మరి అప్పుడు నమ్ముతాం అన్నారు. 3 నెలలు వాళ్ళతో ఉంచుకున్నాడు. రోజు 20 కిలోమీటర్లు పరిగెత్తాడు. 3 నెలలు ఒకటే పడుతున్నాడు, ఇంకా బతికే ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఇమ్మోర్టాలిటీ అన్నది ఇమ్మోర్టాలిటీ అనండి, అక్షయత అనండి. సో అలాగనమాట. సో మీరు అంటే సో ఈస్టర్ రోజు మీరు ఏది కావాలో తీసుకోవచ్చు. ఓకే, మీకు ఇమ్మోర్టాలిటీ కావాలంటే ఇమ్మోర్టాలిటీ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు గుంట్లో పడున్నారా, దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ప్రభు అందరూ చెప్పండి, దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. ఎంతమంది దేవుడు తన శక్తితో మిమ్మల్ని లేపాలనుకుంటున్నారు? చెప్పండి యేసయ్యా. చెప్పండి తండ్రి, నువ్వు ప్రభువుని ఎలాగైతే లేపావో నన్ను కూడా నీ శక్తితో లేపు. ఓకే, లెట్ us go to Romans. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, Romans chapter 8 verse 11. చూడండి, ఇక్కడ లెట్ మీ టీచ్ తర్వాత చెప్తా. ఓకే, కొంచెం డీప్గా ఉంటుంది అది, సో మీకు అండర్స్టాండ్ తెలియదు. ఓకే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. అందరు చెప్పండి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల
చూడండి ఇక్కడ తెలుగు అంటే తెలుగు బైబిల్ అనేది తెలుగు పండితుడు రాయలేదు, తెలుగు నేర్చుకొని రాశాడు ఒక ఆయన. అంటే మన బైబిల్ అనేది చాలా లాంగ్వేజెస్లో ప్రింట్ అయింది. మన ఇంగ్లీష్లోనే 43 ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి ఇంగ్లీష్లోనే. ఓకే, ఫస్ట్ ప్రింట్ అయిన బుక్ కూడా బైబిలే. ఓకే, 43 మరి తర్జుమాల్లో ఉంది ఇంగ్లీష్. అంటే పాత నిబంధన అంతా హీబ్రూలో ఉంది, కొత్త నిబంధన అంతా గ్రీక్లో ఉందన్నమాట. సో దానిలో నుంచి అనేక భాషల్లో ట్రాన్స్లేట్ చేశారు. కొంచెం హీబ్రూకి దగ్గరగా ఉండేది ఏంటంటే ఓల్డ్ కింగ్ జేమ్స్ వర్షన్ అనమాట. ఇంగ్లీష్ బైబిల్లో ఓల్డ్ కింగ్ జేమ్స్ అని అది కొనుక్కోండి. ఓకే, దానిలో ఇక్కడ తెలుగు బైబిల్ ఏమనుంది, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ నీలో నివసించిన ఎడల అన్నాడు. అవునా కదా? ఇంగ్లీష్ ఏమంటారు తెలుసా? మరి ద స్పిరిట్ దట్ రైజ్డ్ జీసస్ ఫ్రమ్ ద డెడ్ డ్వెల్లెత్ ఇన్ యూ అంటాడు. అంటే ఏ ఆత్మ అయితే యేసు ప్రభుని మృతులలో నుండి లేపిందో అదే ఆత్మ నీలో ఉందంట. తప్పకొట్టండి ఒకసారి. మరి ఏ ఆత్మ అయితే మృతులలో నుండి యేసు ప్రభుని లేపిందో అదే ఆత్మ ఎవరిలో ఉంది? అందుకే గుర్తుపెట్టుకోండి, చాలా మంది అనుకుంటారు సాతానుడు అంటే, అపవాది అంటే ఏదో చేతబడి చేస్తాడు, మంత్రాలు చేస్తాడు, తర్వాత ఏదో చేస్తా, అదేం చేయడాడు. ఓకే, వీటికంటే ముఖ్యంగా చూడండి, నీ మైండ్ వాడుకుంటాడు. ఏం వాడుకుంటాడు? ఎంతమందికి తలంపుల ఆలోచనలు వస్తాయి రోజు చెప్పండి? ప్రతి మనిషికి తలంపుల ఆలోచనలు వస్తాయి. అవునా కదా? 24 గంటలు వాడు, ఇప్పుడు చూడండి, సినిమా థియేటర్ 4 షోలే ఉంటాయి, వాడు వేసే షోలకు అంతం లేదు. అవునా కదా? ఇక్కడ షోలు ఎత్తానే ఉంటాడు, నాన్ స్టాప్గా ఎత్తాడు షోలు. ఓకే, ఏం చేయాలంటే అంటే వాడు ఏంటంటే సమస్యను చూపిస్తాడు అనమాట. ఫస్ట్ నీకున్న సమస్య చూడు అంటాడు, ఆ సమస్యని పెద్దగా చేస్తాడు అనమాట. చూడు, నీ సమస్య వాళ్ళకుంది, వాళ్ళు చనిపోయారు, కాబట్టి నీ గతి కూడా అదే అవుతుంది అంటాడు. అలాగా మన ఏంటంటే మన మైండ్లో ఆ సమస్యను పెద్దగా చేసి చూపించి మనల్ని మానసిక ఒత్తిడికి, అవునా, కృంగుదలకు లోన్ చేస్తాడనమాట. సో అందుకే బైబిల్లో ఉంటుంది, ఎప్పుడైతే ఈ వాక్యం నువ్వు వింటావో అప్పుడు నీ తలంపులు ఆలోచనలు మారిపోతాయంట. ఏమవుతాయంట? అంటే రెన్యూ అనండి, రెన్యూ అవుతాయంట. ఎప్పుడైతే ఈ వాక్యం నువ్వు చదువుతావో, లేకుంటే ఈ వాక్యం వింటావో అప్పుడు ఈ తలంపులు ఏమైపోతాయి? రెన్యూ అవుతాయి. అందుకే ఒక మాట అంటాడు, లెట్ మీ టెల్ యూ దిస్. ఓకే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఎంతమంది నిజంగా చెప్పండి, ఈ భూమి మీద జయ జీవితం జీవించాలని ఆశ ఉంది? హౌ మెనీ ఆఫ్ యు వాంట్ టు లివ్ ఎ విక్టోరియస్ లైఫ్? ఓకే, రైట్, చెప్తాను. ఇక్కడ చూడండి, ఆ తలంపు చూడండి, అంటే చాలా మంది చెడు తలంపులు వస్తూ ఉంటాయి అనమాట. ఎలాగ జయించాలి? నాకు ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు, బ్రదర్ నాకు బాగా చెడు తలంపులు వస్తున్నాయి, పాపం చేస్తున్నాయి, ఏం చేయాలి అర్థం కావట్లేదు అన్నాడు. ఓకే, చాలా మంది చెప్తారు అలాగా. అప్పుడు నేను వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటో చెప్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చూడండి. చెప్పండి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడినట్లు చెరపట్టి. ఇంగ్లీష్లో బాగుంటుంది, కాస్టింగ్ డౌన్ ఇమాజినేషన్స్ అని చెప్పండి. క్యాష్ డౌన్ మై ఇమాజినేషన్స్ అని చెప్పండి. క్యాష్ డౌన్ అంటే కింద పడేయడం కాదు. వేస్తున్నాము, నాకు వస్తున్న ఆ వ్యతిరేక తలంపులు ఏం చేస్తున్నాను? కొట్టేస్తున్నా అని చెప్పాలి. ఓకే, మరి ఇక్కడ చూస్తే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సామర్థ్యం మొత్తం నీలోనే పెట్టాడు దేవుడు. పక్కన ఇప్పుడు సామర్థ్యం బయట లేదని చెప్పండి, సామర్థ్యం నీలోనే ఉందని చెప్పండి, నీ సమస్యలకు పరిష్కారం నీలోనే ఉందని చెప్పండి. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 8:11 ఏమంటున్నాడు? మృతులలో నుండి యేసు ప్రభువును లేపిన ఆత్మను ఎక్కడ పెట్టాడంటే దేవుడు? నీలో పెట్టాడు. ఆ ఆత్మను ఏమని పిలుస్తారు తెలుసా? పరిశుద్ధ ఆత్మ అంటారు. ఏమంటారండి? పరిశుద్ధ ఆత్మ. చూడండి, యేసు ప్రభు చనిపోయాడు ఫ్రైడే రోజు. చనిపోయినప్పుడు తండ్రి ఏం చేశాడు? పైనుంచి తనలోనికి, ప్లీజ్ ఫోన్ బయట మాట. ఓకే, మరి ఇక్కడ చూస్తే మరి చనిపోయిన తర్వాత 3వ రోజు ఆ ఆత్మని దేవుడు తనలో పంపించాడు అన్నమాట. ఆత్మను పంపించగానే ఏమైపోయింది? ఆత్మను పంపించగానే ఏం జరిగిందో చూద్దాం. అపోస్తలుల కార్యంకి వెళ్దాం ఒకసారి. ఐ లవ్ దిస్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ది స్క్రిప్చర్. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం. మళ్ళీ చెప్తున్నాను వినండి. యేసు ప్రభు చనిపోయారు. ఓకే, చనిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, సింపుల్ గా, ఇది మీకు కాంప్లికేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చనిపోయిన వ్యక్తిని ఏమంటారు మీరు? ఇంకో మాట చెప్పండి, శవం అంటారు. ఇంకొకరు కొంచెం మెచ్యూరిటీ వాళ్ళు ఏమంటారంటే ఆత్మ వెళ్ళిపోయింది అంటారు. అవునా కదా? ఆయన ఆత్మ అంటే బతుకున్నాడంటే ఆత్మ ఉన్నట్టా కాదా? ఉన్నట్టే.
అంటే ఎవ్రీ మ్యాన్ ఇస్ 3-fold పర్సన్. ఆత్మ, శరీరం, ప్రాణం ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మన శరీరం అంటే మనకు కనబడుతుంది, ప్రాణం అంటే మన రక్తంలో ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూస్తే యేసు ప్రభు ఎప్పుడైతే చనిపోయాడో మరి 3వ రోజు తండ్రి ఏం చేశాడు? తనలోనికి ఆత్మను పంపించాడు. ఆ ఆత్మను పంపించినప్పుడు ఏం జరిగిందో చెప్తున్నాను చూడండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం. చెప్పండి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపాను. ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది, నాకు చాలా ఇష్టం ఈ మాట. ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము అంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఆయనలో వెళ్ళిపోయాడో అప్పుడు మరణం ఏం చేయలేకపోయిందంట? ఆయనని బంధించలేకపోయిందంట. అంటే చూడండి, క్రైస్తవులు పరిశుద్ధాత్మ వారిలో ఉన్నప్పటికీ బంధకాల్లో ఉన్నారు. ఎందుకు తెలుసా? జ్ఞానం లేక. ఏం లేక? నేను రాత్రి దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు అనమాట, ఇంకా సంఘం పరిశుద్ధాత్మ యొక్క సామర్థ్యాన్ని మొత్తం వాడుకోలేదంట. ఏంటి? పరిశుద్ధాత్మ యొక్క సామర్థ్యాన్ని సంఘము ఇంకా వాడుకోలేదు. చూడండి, పరిశుద్ధాత్మ అంటే చాలా మంది అనుకుంటారు ప్రాఫెసీ అనుకుంటారు. పరిశుద్ధాత్మ అంటే ఇప్పుడు నాలో పరిశుద్ధాత్మ ఉంది, సో నేను మీకు ప్రాఫెసీ చెప్తున్నాను అంటే మీ గురించి నాకు ఏం తెలియదు, కానీ దేవుడు నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. అంటే పరిశుద్ధాత్మ వరాలు అనమాట. అది 9 వరాలు ఉంటాయి. మొదటేమో మరి వివేచన వరము, తర్వాత భాషల వరము, తర్వాత స్వస్థత వరం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మరి ఇక్కడ చూస్తే మరి పరిశుద్ధాత్మ యొక్క సామర్థ్యం ఎంతవరకు ఉంది అంటే నువ్వు ఈ భూమి మీద పరిశుద్ధాత్మ యొక్క సామర్థ్యాన్ని వాడుకొని ఎటువంటి బంధకాలు లేకుండా జీవించవచ్చు ఈ భూమి మీద. చూడండి, అనేక మందిని వ్యాధి బంధించేసింది, అనేక మందిని బాధలు బంధించేసాయి, ఆ లేమి బంధించేసింది, అనేకమైన బంధకాల్లో అనేకులు ఉన్నారు. కానీ దేవుని చిత్తం ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవుడు మరి మరి బంధకాలు లేకుండా జీవిస్తూ బంధకాల్లో బయట ఉన్న వాళ్ళని విడిపించడం ఆయన చిత్తం. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే మన బంధకాల్లో ఉన్న వారిని మనం ఏం చేయాలంట? దీన్ని విడిపించాం. కానీ మనమే ఉన్నాం బంధకాల్లో. చాలా మంది ఉన్నారు బంధకాలు. అంటే ఎందుకని అంటే జ్ఞానం లేనందువల్ల. అంటే ఏం లేనందువల్ల అంటే పరిశుద్ధాత్మ ద్వారా మరి పరిశుద్ధాత్మ ఇది కూడా చేయగలడు, పరిశుద్ధాత్మ అంటే ఇలా కూడా జరుగుతుంది అనే సంగతి వాళ్ళకి తెలియక. కాబట్టి ఈరోజు ఈ జ్ఞానం మాటలు వింటున్న మీరు ధన్యులు. హల్లెలూయా. చెప్పండి. పరిశుద్ధాత్మ యేసులోకి వచ్చినప్పుడు మరణము ఆయనను బంధించలేకపోయింది. కాబట్టి యేసు నామమున ఈరోజు అదే పరిశుద్ధాత్మను దేవుడు నాకు అనుగ్రహించాడు కనుక ఈరోజు నుంచి నన్ను ఏ సమస్యలు బంధించలేవు. ఈ భూమి మీద స్వతంత్రుడిగా నేను జీవిస్తాను. ఇది లాస్ట్ 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఇంతకుముందు ఒక మాట మీకు చూపించాను. ఓకే, మళ్ళీ అది చూద్దాం ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 54. చెప్పండి. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేరును. చూడండి, యేసు ప్రభు దేవుని కుమారుడు, అవునా కదా? మరి దేవుని కుమారుడు ఎలా వచ్చాడని చెప్పండి? ఈ భూమి మీదకి నేను మనుష్య కుమారుడుగా వచ్చాడు. దేవుని కుమారుడు ఎలా వచ్చాడు ఈ భూమి మీదకి? మనుష్య కుమారుడు. అంటే మనందరం మనుష్య కుమారులమే. అలానే దేవుడు కూడా దేవుని కుమారుడు అయినప్పటికీ ఆయన మనిషిలాగా వచ్చాడు ఈ భూమి మీద. మనిషిలా వచ్చాడు కాబట్టి చనిపోయాడు. మరి ఎందుకు చనిపోయాడు అంటే మన పాపక్షమాపణ నిమిత్తం. చూడండి, ఒక తెల్ల కాగితం మీద ఒక పేరు రాసి పెన్నుతో గీకారు అనుకోండి, ఏమైనా కనబడుతుందా? అలా దేవుడు అంటే మన పాపాలను తన రక్తంతో అట్లా తుడిచేశాడండి. హల్లెలూయా. అపవాది ఏంటో కదా, నీకు జ్ఞాపకం చేస్తాడు, నువ్వు అప్పుడు ఆ పాపం చేసావు, అందుకే నీ పరిస్థితి ఇలా ఉంది, అప్పుడు ఆమె నేను అలాగంది, అందుకే నువ్వు ఇలా ఉన్నావు అంటాడు. ఇప్పుడు 20 గంటలు మాట్లాడుతూనే ఉంటాడు అనమాట. అందుకే నువ్వు దేవుని స్వరం వినాలి. ఎంతమందికి దేవుని స్వరం వినాలని ఆశ ఉంది? ఎంతమంది నాలాగా ఇతరులకు ప్రవచనాలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నారు? నీకు ట్రైనింగ్ ఇస్తా తర్వాత. ఓకే, ఐ విల్ టెల్ యూ. ఇప్పుడు నా స్వరం ఎలా వినబడుతుంది మీకు? అలానే వినబడుతుంది దేవుని స్వరం కూడా. ఓకే, రైట్ చూడండి, యేసు ప్రభు ఏం చేశాడు? మరణాన్ని జయించాడు. జయించి ఏమయ్యాడు?
కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. నేను యాక్చువల్లీ 10 నిమిషాలు చెప్పాను మీకు అర్థం చేయడానికి ఇంత టైం తీసుకుంటున్నా. ఓకే, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. చెప్పండి. సంఘము అనే శరీరమునకు ఆయనే శిరస్సు. ఓకే, ఇప్పుడు సంఘము ఇది ఏంటి? సంఘం. సంఘానికి శిరస్సు ఎవరంట? యేసు ప్రభు. ఇప్పుడు చూడండి, మన తెలంగాణ క్యాపిటల్ సిటీ ఏంటి? హైదరాబాద్. ఓకే, అలా సంఘానికి శిరస్సు ఎవరు? యేసు ప్రభు. మరి ఎందుకు సంఘానికి ఆయన శిరస్సు అయ్యాడు చూద్దాం. అంటే సంఘానికి ఎందుకు ఆయన శిరస్సు అయ్యాడంటే సంఘము కూడా ఆయనలా ఉండాలని, సంఘం కూడా ఆయనలాగా సమస్యలన్నింటినీ జయించి లాస్ట్కి మరణాన్ని కూడా జయించి జీవించాలని ఆయన చిత్తం. ఓకే, దట్ ఇస్ గుడ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17 నుంచి చదువుదాం ఒకసారి. ముగించేస్తున్నాం ఇక్కడ. రైట్. ఓకే, లెట్ మీ టెల్ యు బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఓకే, యాక్చువల్లీ ఐ ఫర్గాట్ దిస్. ఓకే, ఐ టెల్ యు బ్యూటిఫుల్ మిస్టర్. ఇప్పుడు మనకి కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, చేతులు, కాళ్ళు ఎలాగ ఉన్నాయో మనలో ఉన్న ఆత్మ కూడా అవన్నీ ఉంటాయి. తెలుసా మీకు? అందుకే అంటాడు ఒక మాట, చూపిస్తాను. లెట్ మీ టెల్ యు. ఓకే, అంటే చెప్పండి, నీలో ఉన్నవాడు గొప్పవాడని చెప్పండి. నాలో ఉన్నవాడు గొప్పవాడని చెప్పండి. పక్కన చెప్పండి, నువ్వు గొప్పవాడి కాకపోవచ్చు అని చెప్పండి. ఫీల్ అయితే నువ్వు గొప్పదానికి కాకపోవచ్చు అని చెప్పండి. కానీ చెప్పండి, నువ్వు గొప్పవాడి కాకపోవచ్చు అని చెప్పండి. కానీ నీలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పండి. చెప్పకుండా అర్థమైన వాళ్ళు. నీలో ఏం లేదు కావచ్చు, కానీ నీలో ఉన్నవాడు మన గొప్పవాని సామర్థ్యం నువ్వు వాడుకోవట్లేదు. ఇంతకాలం ఏం చేయట్లేదు. నువ్వు బయట ఎక్కడో చూస్తున్నావు నీ సమస్య నుంచి విడుదల పోవాలని, కానీ నీలోనే ఉండదు. ఎక్కడుంది? ఇంతమంది ఒక మాట చెప్పాను, మృతుల్లో నుండి యేసుని లేపిన వారి ఆత్మ ఎంతమందిలో ఉంది ఇప్పుడు? అంటే చూడండి, అంటే మరణం అంటే ఏంటి? అంతమిగా క్లోజ్. అన్నిటికంటే భయంకరమైన సమస్య ఏంటి చెప్పండి? మరణమే. మరి అన్నిటికంటే భయంకరమైన సమస్యను డీల్ చేయగలిగాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. అన్నిటికంటే భయంకరమైన సమస్యను డీల్ చేసినప్పుడు చిన్న చిన్న రోగాలు, బాధలు డీల్ చేయలేడా? చెప్పండి. అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే నాకు సమస్య ఎక్కడికో వెళ్ళిపోవాలనుకుంటున్నాం, ఎక్కడో శిఖరం ఎక్కాలి, లేకపోతే కొండ ఎక్కాలనుకుంటే ఎక్కడికైనా అవసరం లేదు, నీలోనే అందంట. హల్లెలూయా. నీలో, అందుకే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి, ఒకళ్ళు నువ్వు గొప్పవాడు కాకపోవచ్చు అని చెప్పండి. చెప్పు, నీలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పండి. సో ద వన్ హూ ఇస్ ఇన్సైడ్ యు ఇస్ గ్రేట్. హల్లెలూయా. ఆయన గొప్పతనం ఏంటి? మృతుల్లో నుండి యేసును లేపాడు. అంతేకాదు, మరి ఇక్కడ చూస్తే సొల్యూషన్ చెప్తాను మీకు. ఐ టెల్ యూ. యూ ఆల్ నో దట్ ఐ మూవ్ ఇన్ ద ప్రాఫిటిక్. ఎంతమంది తెలుసుకోవాలంటే నేను ఎలా ప్రాఫిటిక్ లో ఎలా మూవ్ అవుతాను అనేది. ఎంతమంది మీరు కూడా అలా మూవ్ అవ్వాలనుకుంటున్నారు? ఐ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. కొంచెం చూడండి, సినిమాలు పడి ట్రైలర్ ఇస్తారు, ట్రైలర్ ఇస్తాయి ఇప్పుడు. ఓకే, రైట్. ఐ టెల్ యూ ట్రైలర్. చూడండి, యేసు ప్రభు ఈ భూమి మీద 2026 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చాడు. ఓకే, ఈ భూమి మీదకి వచ్చి 30 సంవత్సరాలు ఆయన తల్లిదండ్రులతో ఆయన ఉండి 30 సంవత్సరాలకి ఆయన మినిస్ట్రీ మొదలుపెట్టాడు. మినిస్ట్రీ మొదలుపెట్టి ఏం చేశాడు తెలుసా? గుడ్డి వరకు చూపించాడు, చనిపోయిన వారిని లేపాడు, కుష్ఠరోగుని శుద్ధులుగా చేశాడు, గుడ్డి వరకు చూపించాడు. ఇలా అన్ని చేసి ఎప్పుడు ఆయనతో శిష్యులు ఉండేవారు అనమాట. 12 మంది శిష్యులు ఆయనతో ఉండేవారు అనమాట. ఆయనతో వాళ్ళతో చెప్పేవాడు అనమాట, నన్ను ఇలాగ సిలువకు అప్పగిస్తారు, నేను చనిపోతాను, చనిపోయి తిరిగి మళ్ళా లేస్తానని చెప్తాడు అనమాట. చనిపోయి తిరిగి మళ్ళా లేస్తానని చెప్తాడు. ఆయన చనిపోతాడు, తిరిగి లేస్తాడు. మళ్ళా లేచి మరి చనిపోయి తిరిగి లేచినప్పుడు కొంతమంది నమ్మరు అనమాట. తిరిగి లేస్తాడా అంటే తిరిగి లేస్తాడు అనే సంగతి తెలుసు వాళ్ళకి, కానీ కొంతమంది నమ్మరు అనమాట. సో నమ్మని వాళ్ళ అంటే కొంతమంది నమ్మరు, కొంతమంది ఏంటంటే బాధపడతారు. అయ్యో, ఇంతకాలం మాతో ఉండి ఆయన అన్ని అద్భుతాలు చేసి వెళ్ళిపోయాడా అని బాధపడతారు అనమాట. సో అప్పుడు ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. లూకా సువార్తకి వెళ్దాం. ఇక్కడ మీకు అర్థమవుతుంది ప్రాఫిటిక్ లో ఎలా మూవ్ కావాలనేది సీక్రెట్ టుడే. తీసుకోవాలి కొంచెం ఎక్కువ టైం, హాఫ్ అన్ అవర్ వద్దన్నా తీసుకుంటా. ఓకే, రైట్. ప్రాఫిటిక్ చెప్పండి. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన
సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి, ఇక్కడ యేసు ప్రభువుని సమాధిలో పెట్టారు. అప్పుడు స్త్రీలు ఏం చేశారంటే కొంతమంది అంటే ఫ్రైడే రోజు ఆయన చనిపోయి ఆయన కొత్త సమాధిలో పెట్టారు. సండే రోజు ఇంకా వాసన వస్తుంటుందేమో అని చెప్పేసి కొన్ని సెంటు బాటిల్ తీసుకెళ్లారంట ఎక్కడికి, సమాధి దగ్గరికి. ఓకే, తీసుకెళ్ళినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. చెప్పండి. సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరు కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. హల్లెలూయా. ఇందును గూర్చి వారికి ఏమీ తోచకై ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేను చదువుతాను. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వీరు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. సమాధి, అన్ని సమాధులు ఒకటే, ప్రపంచంలో ఒకటే సమాధి ఖాళీగా ఉంది. అది ఎవరి సమాధి అంటే యేసుప్రభు సమాధి. హల్లెలూయా. ఇంకా ఉంది ఇజ్రాయెల్లో. మన ఇజ్రాయెల్ గొప్పతనం చూపిస్తా. ఇప్పుడు చూడండి, ఇరాన్ బాంబులు వేస్తుంది తెలుసా? ఇజ్రాయెల్ ఎంతమంది ఇరాన్ బాంబులు వేస్తుందని? కానీ ఇజ్రాయెల్ టెక్నాలజీ తెలుసా మీకు? ఇప్పుడు బైబిల్లో ఒక మాట ఉన్నది, ఇజ్రాయెల్ను కాపాడువాడు కునుకడు ఎదురుపడు. మరి ఇజ్రాయెల్ గవర్నమెంట్ అనేది ఎంత శక్తివంతమైందంటే మిసైల్ పంపిస్తున్నారు కదా, వీళ్ళ దగ్గర ఒక టెక్నాలజీ ఉంటుంది అన్నమాట. ఆ మిసైల్ ఇంకా ఇజ్రాయెల్ దేశానికి ఇంకా 100 కిలోమీటర్ల దూరంగా ఉండగానే గాల్లోనే పేల్చేస్తుంది అది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఎయిర్ డిఫెన్స్ అనండి, ఎయిర్ డిఫెన్స్ అనమాట. గాల్లోనే పేల్చేస్తుంది. చూడండి, యూట్యూబ్ లో కొట్టండి ఒకసారి, కనబడుతుంది. ఎయిర్ డిఫెన్స్ అని కొట్టండి. అది వీళ్ళు ఇరాన్ మీద చేశారు మొత్తం ఇట్ విల్ బికమ్ డ్యామేజ్ అనమాట. అంటే 90% ఎంత పర్సెంట్ అండి? 90% సెక్యూర్ లో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మనకి అంబులెన్స్ సౌండ్ ఎలాగైతే వస్తుందో, ఎప్పుడైనా మిసైల్ వస్తుందంటే అంబులెన్స్ సౌండ్ ఆ ఊరంతా వినబడుతుందంట, సిటీ మొత్తం. ఏమంటే అందరూ లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా ఒక్కరి మీద కూడా బాంబు పడదు. లోపల సెక్యూర్ రూమ్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళు. బట్ డేవిడ్ స్లింగ్ అని ఉంటుందండి, అది 2000 కిలోమీటర్ల దూరంలో గుర్తుపడి పేల్ చేస్తుందంట. సో దట్ ఈస్ ద డిఫరెంట్ సబ్జెక్ట్ అగైన్. మరి ఇక్కడ చూస్తే అంటే దేవుని యొక్క కాపుదల ఎలా ఉంటుంది అనేది దట్స్ డిఫరెంట్ థింగ్. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఆయన మృతుల్లో ఆయన ఏం చేశాడు? లేచాడు. రైట్. ఇక్కడ చూడండి 13వ వచనం. ఇదిగో ఆ దినమందు వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులను గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండరి. చూడండి, ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారంట ఎమ్మాయి గ్రామానికి. మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు ఏమని మాట్లాడుకుంటున్నారు చూడండి. వారు సంభాషించు ఆలోచించుకొనిచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనిచున్న ఈ మాట లేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లేప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినముల్లో అక్కడ జరిగిన సంగతులు నీవొక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించడం మీకు తెలియదా? చూడండి, ఓకే, ఈ మాట చెప్పే ముందు ఐ విల్ టెల్ యు దిస్, మీకు అర్థమవుతుంది అప్పుడు. యోహాను సువార్త రండి ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయం, జాన్ చాప్టర్ 10 verse 17. చెప్పండి. అందరు చెప్పాలి. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. యేసుప్రభువు ఏమంటున్నారు? నేను మరలా తీసుకోవడానికి నా ప్రాణాన్ని పెడుతున్నాను. అంటే యేసుప్రభువుకి ఏం అధికారం ఉంది? ఓకే, ఈ మొత్తం చదివిన తర్వాత చెప్పండి. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదు.
మళ్ళీ చెప్పండి, ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతటనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టు నాకు అధికారం కలదు. దేశప్రభు ఏమంటున్నారు, ఎవడు నా ప్రాణం తీయలేడు, నా అంతట నేనే పెడుతున్నా. అవునా, నేను పెడతాను, నా అంతట నేనే పెడుతున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం, దాన్ని తిరిగి తీసుకున్నట్టు నాకు అధికారము. ఒక మాట చెప్పాలా, ఒక యేసుప్రభు కనుక తన ప్రాణాన్ని పెట్టకుండే ఈ భూమి మీద అందరి ప్రాణం పోయేది. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. అమెరికాలో పాపం ఎక్కువ తెలుసా. పాపం చేశాడంటే వాడు దేనికి తన తలలాట మొత్తం మారిపోతుంది. వాడు మరణానికి పాత్ర అవ్వాల్సిందే. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, పక్కలో బల్లం పెడతారు. అసలు అవన్నీ ఎవరు పెట్టుకోవాలి తెలుసా? మనకు పెట్టాలి అవన్నీ. కానీ మన స్థానాన్ని యేసుప్రభు తీసుకున్నాడు అనమాట. అందుకే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, సర్వ పాప పరిహారం రక్తపోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమార్థం పుణ్యదాన బలియే. అంటే అర్థం ఏంటంటే మనుషులందరూ చేసిన పాపాలు పోవాలంటే పాపం లేని వ్యక్తి రక్తము కార్చాలి. సో ఆయన ప్రాణం పెడితేనే నువ్వు ఈ భూమి మీద సుఖ సంతోషాలతో జీవించగలవు. అందుకని ఆయన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ప్రాణం పెట్టి ఆయన దేవుడు కాబట్టి తిరిగి లేచి వెళ్ళిపోయాడు మళ్ళీ. ఓకే, రైట్. సరే, మరి ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత పాపం ఇద్దరు శిష్యులు ఒక గ్రామానికి బాధతో వెళ్తున్నారనమాట. వెళ్తున్నప్పుడు వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు యేసుప్రభు కూడా వాళ్ళతో జాయిన్ అయ్యాడు నడుచుకుంటూ. కానీ ఆయన యేసుప్రభుని వీళ్ళు గుర్తుపట్టలేదు మళ్ళీ. అవునా కదా? గుర్తుపట్టకుండా ఉన్నప్పుడు ఏం జరిగింది బాబు అని అడుగుతున్నాడు అక్కడ. అది నీకు తెలియదు ఏం జరిగిందో? యెరూషలేములో ఆయన ఒక యేసుప్రభు అనే మంచి వ్యక్తి ఉండేవాడు. ఆయన మరి శక్తి గలవాడు. ఆయన అనేకులకు చూపించాడు, అనేకులను బాగు చేశాడు. ఆయన చంపేశారు, తెలియడానికి అంటారు అన్నమాట. ఓకే, చూద్దాం ఒకసారి. రైట్, లూకాసు వార్త. ఇది ప్రాఫిటిక్ సీక్రెట్ అనమాట. ఈ ప్రాఫిటిక్ సీక్రెట్ తో పాటు ఈ సమస్యల నుంచి బయటికి రావడం కూడా సీక్రెట్ అయ్యింది. అంటే ఇది నీకు అర్థమవుతే మీ సమస్యల నుంచి ఎలా బయటికి రావాలి కూడా మీకు అర్థమైపోతుంది. రైట్, తర్వాత యూ క్యాన్ ఎంటర్ ఇంటు ద ప్రాఫిటిక్. లూకాసు వార్త 22. ఓకే, చూడండి. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగో మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించడో నీకు తెలియదా? ఇజ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటుంది. ఇదిగాక ఈ సంగతులను జరిగి నేటికి 3 దినములు అయ్యాను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్లి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడనని ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయం కలగజేశారు. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిది గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పని కొంచెం తిడుతున్నాడు ఆయన. ఎందుకంటే ఏమనంటే యేసుప్రభు చాలాసార్లు చెప్పేవాడు అనమాట వాళ్ళతో. ఏమని? నేను చనిపోతాను, తిరిగి లేస్తానని. కానీ వాళ్ళు ఆయన మాటలు నమ్మలేదు. చూడండి, యేసు వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు కదా గ్రామానికి. యేసుప్రభు వచ్చాడు, వాళ్ళతో నడుస్తున్నాయని గుర్తుపట్టారా? పట్టలేదు. గుర్తుపట్టుకుని ఏమంటున్నారు మళ్ళా? ఇంకా పాపం ఆయన అనేక కార్యాలు చేసి ఆయన చంపేశారని బాధపడుతున్నారు. మరి ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడు అంటే, మళ్ళీ ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు? యేసుప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు. మరి కొంతమంది స్త్రీలు ఆదివారం వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్తే ఆయన కనబడలేదు, దేవదూతలు కనబడి మరి ఆయన లేచాడని చెప్పారు అని సంగతి చెప్తున్నారు. అంటే మేము కూడా ఆయన లేచాడని నమ్ముతున్నాం అని అనాలా వద్దా? అనలేదు. కానీ ఏమంటున్నారు? వీళ్ళు బాధపడుతున్నారు. అందుకే యేసుప్రభు కొంచెం తిడుతున్నాడు. ఏమని? ఇప్పుడు అందుకు ఆయన, ఇది చదవద్దు, ఓకే నేను చదువుతాను. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించే అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లుగా అగపడగా వారు సాయంకాలం కావలసినది పొద్దుగుంకినది మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళను. ఆయన వారితో భోజనం వరకు కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి, అంటే ఇప్పుడు వారి కన్నులు తెరవబడి అనండి. అంటే అప్పటిదాకా తెరవబడి లేవా? ఏమండి?
అప్పటిదాకా గుడ్డోళ్ళు ఉన్నారు వాళ్ళు. కొంచెం లోతుకి వెళ్తున్నా అందుకే. మరి యేసుప్రభు ఎప్పుడైతే అంటే దీన్ని తర్వాత చెప్తా, ఓకే, ఒక రొట్టె తీసుకొని ఇచ్చాడో అప్పుడు ఏమైందంటే వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయన. అంటే ఏంటి? యేసుప్రభు ఎప్పుడైతే బోధన వచ్చాడు ఇది తిన్న వెంటనే ఏమైపోయాయంట? వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. అని వెంటనే గుర్తుపట్టేశారు. అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఎలాగైతే కళ్ళు ఉన్నాయో మనలో ఉన్న ఆత్మ కూడా ఉంటాయి కళ్ళు. సో నేను ఎలా చూస్తుంటే ప్రాఫిట్, ఇప్పుడు నేను చూసాను అనుకోండి, మీరు కనబడుతున్నారు, నేను కూడా సమస్య కనబడుతుంది నాకు. ఐ కెన్ సీ ఏ ప్రాబ్లం. మనం నా ఫ్రెండ్ అడిగాను, నువ్వు ఎలా చూస్తావు ఇదంతా, ఇది ఎలా జరుగుతుంది అంతా, హౌ క్యాన్ యూ మూవ్ ఇన్ ద ప్రాఫిట్ అన్నాడు. సో నాకు కనబడుతుంది, ఐ కెన్ సీ సంథింగ్ ఇన్ ద స్పిరిట్. హల్లెలూయా. అంటే నాకు మీరు కనబడతారు, నేను ఒక సమస్య కూడా కనబడతారు. హల్లెలూయా. అదే సమస్య క్లియర్ కనబడుతుంది. ఉదాహరణకి మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి జలుబు ఉండాను, ఐ సా ఇట్ ఇన్ ద స్పిరిట్. హల్లెలూయా. హౌ ఇస్ హీ నౌ? ఎలా ఉన్నాడు? ఓకే ఓకే, అలా కనబడుతుంది అనమాట. అంటే కొన్నిసార్లు అన్ని సందర్భాల్లో కాదు, కొన్నిసార్లు కనబడుతుంది, కొన్నిసార్లు స్వరం ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు ఆయనే టేక్ ఓవర్ చేస్తాడు. అంటే ఏంటంటే అందుకే చూడండి, సైతాన్ ప్లాన్ అనండి. సైతాన్ ప్లాన్ అనేది చూపిస్తే ఇప్పుడు, ఓకే, సైతాన్ ప్లాన్ ఏంటంటే చూపిస్తా, చెప్పండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4:3. చెప్పండి. మా సువార్త, ఇప్పుడు దీన్ని ఏమంటారు? సువార్త అంటారు. ఏమంటారు? ఇప్పుడు వార్తా పేపర్ అని వచ్చేది ఫస్ట్ లో, ఇప్పుడు లేదు, బంద్ అయిపోయింది. సు అంటే ఏంటి? మంచి వార్త. ఓకే, అప్పటి నుంచి మీకు చెప్తుంది ఏంటి? నేను సువార్త అనమాట. ఓకే, సో చెప్పండి. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. చెప్పండి. దేవుని స్వరూపే ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుని నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత, ఏ యుగము? చెప్పండి. అంటే చెప్పండి, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడితనం కలుగజేశాను. అది మ్యాటర్, సమస్య యొక్క రూట్ అది. అంటే చాలా మంది మనోనేత్ర, అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నీ నేత్రాలు ఏమంటారు? నీ నేత్రాలు అంటారు. లోపల ఉన్న వాటిని ఏమంటారు అంటే మనోనేత్రాలు అంటారు. ఏమంటారు? ఆ మనోనేత్రాలకు ఏం చేస్తాడు? గుడితనం. అంటే వాడు ఏం చెప్తాడు? బాగా చదువుకో అంటాడు. ఏమంటాడు? బాగా చదువుకో, డిగ్రీ సంపాదించు, అన్ని చెయ్యి, కానీ నీ మనోనేత్రాల జోలికి మాత్రం పోకంటాడు. ఏమంటాడు? మనోనేత్రాల జోలికి మాత్రం. అందుకే ఏ స్కూల్లో అయినా బైబిల్ అనే సబ్జెక్ట్ ఉందా? కాలేజీలో ఉందా? పోనీ ఎక్కడ ఉండదు. ఎందుకంటే బైబిల్ అనే సబ్జెక్ట్ ఉందనుకోండి, కొంచెం జ్ఞానం వచ్చినా చాలు, ఈ మనోనేత్రాలు వెలిగింపబడతాయి అన్నమాట. అంటే ఎప్పుడైతే నీ మనోనేత్రాలు వెలిగింపబడతాయో అప్పుడు నీ జీవితంలో నీకున్న సమస్యలు సాల్వ్ చేసుకోవచ్చు, ఇతరుల సమస్యలు కూడా తీసేయచ్చు. హల్లెలూయా. ఏమండి, ఇది ఈజీగా అనిపిస్తుందా, కాంప్లికేటెడ్ గా అనిపిస్తుందా నేను చెప్పింది? కాకపోతే కొంచెం డీప్ సబ్జెక్ట్ కదా. చెప్పండి. యేసయ్య అందరూ చెప్పండి. యేసయ్య అందరూ నిలబెట్టుకోండి. చెప్పండి. యేసయ్య నా మనోనేత్రాలను వెలిగించు. ఇక్కడ బైబిల్లో పౌలు అనే వ్యక్తి ప్రార్థిస్తున్నాడు సంఘం కొరకు. ఏమని? చూడండి, ముగించేస్తున్నా ఇక్కడ. అంటే చూడండి, అసలు యాక్చువల్గా దుర్వార్త చెప్పాలా మీకు, ఇంకా సంఘం యొక్క మనోనేత్రాలు పిలువబడలే, ఇంకా క్రైస్తవుల మనోనేత్రాలు పిలువబడలే. అదవుతుందా? బ్యాప్టిస్ట్, మెథడిస్ట్, ఇవన్నీ మంచియే, ఇద్దరు గుడ్, ఇవన్నీ మంచియే, అన్ని చర్చెస్ మంచియే, కానీ వాళ్ళ నేత్రాలు షట్ డౌన్ అయ్యి ఉన్నాయి. ఏమై ఉన్నాయి? అందుకే వాళ్ళు బయటకు రాలేకపోతే, అంటే చూడండి, అంటే అంటే క్రైస్తవులు అంటే అందరినీ అన్నాను, మళ్ళీ నేను ఒక 60-70% మంది మూయబడ్డాయి అనమాట. ఓకే, అంటే వాళ్ళు ఏంటంటే చదువుకుంటా వెళ్ళిపోతున్నారు, కానీ డీప్గా వెళ్ళట్లేదు. ఏం చేయట్లేదు? డీప్గా వెళ్ళట్లేదు. మా చిన్నప్పుడు మా ఊర్లో నల్ల నీళ్ళు అన్నీ వచ్చేవి, కానీ కొంతమంది వాళ్ళు ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్లు మన ఇంటి దగ్గర నుంచి ఎంత దూరం ఉంటుంది? బంగ్లా 3 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్, 1.5-2 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ దూరం వెళ్ళి నీళ్లు చేతుకునే వాళ్ళ బావిలో నీళ్లు చాలా లోతుంటుంది. ఆ బావి నీళ్లు చేతుకునే వాళ్ళు. అంటే నువ్వు కూడా కొన్నిసార్లు నీ జీవితం గురించి నువ్వే లోతుగా స్టడీ చేయాలి. ఫస్ట్ ఏంటి? నీ జీవితం గురించి
నువ్వే లోతుగా స్టడీ చేయాలి, అసలు నా జీవితం ఎలా ఉందనేది. అప్పుడు నీకు అర్థమైపోతుంది, రూట్ కాస్ట్ తెలిసిపోతుంది అనమాట. అసలు ఎందుకు వస్తుంది ఈ సమస్య అనేది. రైట్ చూద్దాం, ముగించేస్తున్నా ఇక్కడ. సో దిస్ ఇస్ లాస్ట్ సబ్జెక్ట్ అయినా కూడా కొంచెం నేను ఐఎమ్ జస్ట్ స్క్వీజింగ్ ఇట్. ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఇంతకుముందు ఏం చెప్పాను నేను? మృతుల నుండి యేసు ప్రభువును లేపిన ఆత్మ ఎంతమందిలో ఉంది ఇప్పుడు? ఉంది. ఆ ఉంది అనే జ్ఞానం ఉందా మరి? ఉంది. ఓకే, ఆ జ్ఞానం అయితే ఉంది, ఉందన్న జ్ఞానం అయితే ఉంది. కానీ ఆ పరిశుద్ధాత్మ సామర్థ్యాన్ని వాడుకుంటున్నారా మరి? చూడండి, పరిశుద్ధాత్మ ఇప్పుడు ఒకసారి ఒక దైవజనుడు అంట పరలోకానికి వెళ్ళాడంట. అంటే డ్రీమ్ లో, ఆ దర్శనంలో దేవుడు తీసుకెళ్తాడు అలాగా. ఓకే, కల్లో తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అందరూ కనబడుతున్నారంట. పైన పరలోకంలో దూతలు ఉన్నారంట, తండ్రి ఉన్నాడు, యేసు అందరూ ఉన్నారంట. నేను అడుగుతున్నాడంట, పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నాడు అన్నాడు. పరిశుద్ధాత్మ ఇక్కడ ఉంటాడు, కింద మీలో ఉంటాడని చెప్పాడు. అంటే పరిశుద్ధాత్మ అంత గొప్ప ఆత్మ నువ్వు పెట్టుకొని కూడా ఇంత 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 గొప్ప స్థానంలో ఉన్నావు అంటే ఒకసారి నీకు తప్పలు కొట్టుకోండి. ఒకసారి గిఫ్ట్ దేవుని కొట్టారు, మీకు మీరు కొట్టుకోండి. రైట్, జోకింగ్. ఓకే, రైట్. అంటే అంత గొప్ప పరిశుద్ధాత్మ ఉండి కూడా తన సామర్థ్యాన్ని వాడుకోలేదని చూడండి. అంటే అందుకే బైబిల్ అనేది పుస్తకం ఇచ్చాడు, ఇది చదివితే నీకు తెలుస్తుంది అనమాట. అంటే ఓకే, మనకి ఏమేమి ఈ బైబిల్లో ఏముంటుంది తెలుసా? ఇది మత గ్రంథం కాదు, దేవుడు మనకి ఏమి ఇచ్చాడు అనేది ఉంటుంది అనమాట. దేవుడు మనకి ఏమి ఇచ్చాడు, అవునా, దాన్ని ఎలా మనం వాడుకోవాలనేది ఉంటుంది దీనిలో. ఓకే, ఎంతమంది ఈ రోజు నుంచి మరి పరిశుద్ధాత్మ సామర్థ్యాన్ని వాడుకుందాం అనుకుంటున్నారు? చెప్పండి. యేసయ్య, నాలో ఉన్న పరిశుద్ధాత్మ నీకు వందనాలు. ఈ రోజు నుంచి నీ సామర్థ్యాన్ని నేను వాడుకుంటాను. చూడండి, దేవుడు మనం అడిగింది ఇస్తాడండి. ఓకే, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమస్య వచ్చిందా, సమస్య నుంచి విడిపించు అని ప్రార్థించినా విడిపిస్తాడు. ప్రభా సమస్యలు ఏమి రాకుండా చేయంటావా, రాకుండా చేస్తాడు. ప్రభా నా సమస్యలన్నీ ఏమి రాకుండా చేసి నేనే సమస్యల్లో వాళ్ళందరినీ ప్రార్థన చేయాలి, విడిపించాలన్నా అలా కూడా చేస్తాడు. ప్రభా నేను మరణం చూడకుండా ఉంటేది చేయంటావా, చేస్తాడు. మరి మీరు అనొచ్చు, మరి బైబిల్లో ఎవరైనా మరణం చూడకుండా ఉన్నారా? ఇద్దరు ఉన్నారు. యేసుప్రభు మరణం జయించి వెళ్ళిపోయాడు. ఇద్దరు, హనోకు, ఏలియా. సుడిగాలి తెలుసా? సుడిగాలి ఎంతమంది సుడిగాలి తెలుసు? సుడిగాలి ఏలియా అనే వ్యక్తి సుడిగాలి వచ్చి చిప్పని తీసుకెళ్తాడు బైక్. హనోక్ అనే వ్యక్తి డైరెక్ట్ వెళ్ళిపోయాడు. అంటే దట్స్ అప్ టు యూ. ఓకే, సరే. అన్నిటికంటే ముఖ్యంగా మీ మనోనేత్రాలు ఏమవ్వాలా? వెలిగింపబడాలి. రైట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి ముగించేస్తున్నా. ఇక్కడ పౌలు ప్రార్థిస్తున్నాడు సంఘం కొరకు. చెప్పండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయము. చూడండి, పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? క్రీస్తునందు తన బలాన్ని చూపెట్టాడు. అంటే నా బలం ఎలా ఉంటుందో చూడు అని క్రీస్తు లేపు చూపెట్టాడు అనమాట. సో అదే పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంది ఇప్పుడు? నీలో. అందుకే చెప్పండి, పరిశుద్ధాత్మ నీ బలం ఏంటో నాకు చూపించని చెప్పండి. చెప్పండి. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని ఇక్కడ సంఘానికి రాస్తున్నాడు పౌలు. ఏమని? మీరు తెలుసుకోవాలి. ఏంటి? పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఎంత గొప్పదో మీరు తెలుసుకోవాలని రాస్తున్నాడు. ఓకే, రైట్. అంటే అప్పటిదాకా తెలిసే తెలియదు, వాళ్ళకి తెలియదు. చెప్పండి. తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకున్నటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయించున్నాను. మనం రెండు విషయాలు అంటే ఇలా పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు. ఓకే, ఓకే అన్నా కదా. ఓకే, ముగించేస్తున్నా 5 minutes. ఓకే, చూడండి ఇక్కడ చూస్తే రెండు విషయాలు అంటే చెప్పండి, జ్ఞానము, ప్రత్యక్షత గల మనస్సు. ఈ రెండు విషయాలు మనం ప్రార్థన చేయాలి. అప్పుడు ఈ రెండు విషయాల కోసం మీరు ప్రార్థన చేస్తే ఈ మనోనేత్రాలు ఏమైతాయంట? వెలిగింపబడతాయి. చెప్పండి. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి. దీనికంటే ముందు ఒక మైండ్ లో పెట్టుకోండి. ఇప్పుడు సంఘానికి శిరస్సు ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు తెలంగాణ క్యాపిటల్ ఏంటి? హైదరాబాద్. అలాగే సంఘానికి శిరస్సు ఎవరు?
యేసు ప్రభు. అంటే ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి మనసులో. ఓకే, అంటే సంఘానికి ఆయన శిరస్సు, మనమేమో ఆయన శరీరం అన్నమాట. రైట్, ఓకే. చెప్పండి. ఆయన బలాతిశయము చేత క్రీస్తుని మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, చూడండి పరిశుద్ధాత్మ ఏం చేశాడు, తన బలం చేత క్రీస్తును మృతులలో లేపి ఏం చెప్తున్నాడు అంటే, చెప్పండి, సమస్తమైన ఆధిపత్యము కంటేను. చూడండి భూమి ఏముంటుంది, ఆధిపత్యం ఉంటుంది. రైట్, చెప్పండి. సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. అంటే ఇలా చెప్పండి, సమస్తమైన ఆధిపత్యము కంటేను, అందరూ ఇలా పెట్టండి, సమస్తమైన ఆధిపత్యము కంటేను, ఇలా పెట్టి, అధికారము కంటేను, శక్తి కంటేను, ఇవన్నీ భూమి మీద ఉన్నాయి కదా. ప్రభుత్వము కంటేను, రెండు ఆధిపత్యం భూమి మీద ఉంది, అధికారం ఉంది భూమి మీద, శక్తి ఉంది, ప్రభుత్వం ఉందా లేదా? ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే. చూడండి, పేరు పొందిన ప్రతి నామం అంటే ప్రతి దానికి ఒక పేరు ఉంటుందా లేదా? నీ రోగానికో పేరు ఉంది, నీకు సమస్యకో, అన్నిటికో పేరు ఉంది కదా. చెప్పండి, పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా, మళ్ళీ చెప్పండి, ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్వశమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఓకే, మరి వీటన్ని అంటే సమస్తమైన అధికారము కంటే, ఆధిపత్యము కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే, పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చైన స్థానంలో ఇప్పుడు ఎవరు కూర్చున్నారంటే, ఇప్పుడు యేసు ప్రభు కూర్చున్నారు. ఒకళ్ళు అయితే ఏంటి అని చెప్పండి, ఒకళ్ళు అయితే ఏంటని. మరి ఆయన కూర్చుంటే నీకేందని చెప్పండి. ఆయన కూర్చుంటే ఆయన గొప్ప కదా అనండి, మరి నీకేంది గొప్ప అనండి. నీ గొప్పతనం కూడా కింద ఉందనండి. ఇప్పుడు ఇంతకుముందు మాట చెప్పాను. ఇప్పుడు వీటన్నిటికంటే ఎంతో హెచ్చైన స్థానం ఆయన కూర్చున్నాడు. ఇప్పుడు వ్యాధి ఆయన అంటుకోగలదా? ఇప్పుడు ఇప్పుడు మరి ప్రభుత్వాలు ఆయన మీద ఏమైనా చేయగలరా? ఆయన జైల్లో పెట్టగలరా? ఏం చేయలేరు. ఎందుకంటే వీటన్నిటికన్నా ఎక్కడున్నాడు ఆయన? ఎంతో అంత పైన అనకండి, ఎంతో హెచ్చుగా అనండి. అంతే చెప్పండి, ఎంతో హెచ్చుగా అనండి. రైట్, ఎంతో హెచ్చుగా ఆయన కూర్చున్నాడు కదా. ఎంతో హెచ్చుగా ఆయన కూర్చొని దేనికి చేస్తాడు ఆయన? రైట్, చెప్పండి. ఎంతో హెచ్చుగా యేసు ప్రభు కూర్చొని సంఘానికి శిరస్సు అయ్యాడని చెప్పండి. చెప్పండి, ఇక్కడ చెప్పండి. మరియు సమస్తమును ఆయన పాదాల కింద ఉంచి, అందరూ ఇలా సమస్తమును ఆయన పాదాల కింద ఉంచి సమస్తము పైని అంటే గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం, ఇంతకుముందు ఒక మాట చెప్పాను. ఏం చెప్పాను నేను? సంఘానికి ఎవరైనా అంటే ఇప్పుడు ఆయన పాదాలు ఎవరు? మన కదా. ఇది ఏమంటున్నాడు మరి? చెప్పండి. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి, అంటే ఏంటి అర్థం? నిన్ను ఇబ్బంది పెడుతున్న సమస్య నీ పాదాల కింద ఉంది. అర్థమైన వాళ్ళు చప్పలు కొట్టండి. అంటే ఆల్రెడీ నీ పాదాల కింద పెట్టేశాడు ఆయన. తొక్కమని తను తొక్కట్లేదు. అందులో ఇప్పుడు ఈరోజు నువ్వు తొక్కుతావానండి. ఎంతమంది తొక్కడానికి సిద్ధంగా ఉన్నారు? నిలబడండి, ప్రార్థించుకున్నా. అంటే ఆల్రెడీ, అంటే దిస్ ఇస్ రియాలిటీ. అంటే పక్కలు చెప్పండి, నీ మనోనేత్రాలు వెలిగింపబడినట్లయితే ఎప్పుడో నీకు ఇది కనబడేది అని చెప్పండి. కానీ ఈరోజు కనబడ్డది కానండి. కంగ్రాచులేషన్ చెప్పండి పక్కన వాళ్ళతో. చెప్పండి కంగ్రాట్స్ అని. ఎందుకు చెప్తున్నారు కంగ్రాట్స్? సమస్తం ఎక్కడుంది ఇప్పుడు? ఈ పైన లేదు. కొంతమంది బ్రదర్ సమస్యలు మనం తాండవ వాడుతున్నాయి, బ్రదర్ డాన్స్ ఎత్తున్నాయి సమస్యలు అంటారు. డాన్స్ కాదు, నువ్వు చేయాలి డాన్స్ ఆట మీద. హల్లెలూయా. రైట్, మన డాక్టర్ చెప్తున్నాడు, డాక్టర్ గారు మీరు మంచి స్లిమ్ గా కనబడతారు, మీరు ఎన్ని గంటలు వాకింగ్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారంటే నేను డాన్స్ నేను సార్ ఎక్సర్సైజ్ చేయనంటే వాకింగ్ చేయను, ఇంట్లో డాన్స్ చేస్తా అంటాడు. ఏం చేస్తాను? ఇంట్లో డాన్స్ చేస్తారంట. సో మీరు కూడా డాన్స్ చేయాలి ఈ రోజు నుంచి. చెప్పండి. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను. అది హల్లెలూయా. అంటే యాక్చువల్గా
2026 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు సమస్త నీ పాదాల కింద పెట్టాడు. నువ్వు పుట్టక ముందే నీ సమస్యలన్నీ డీల్ చేసి అవన్నిటిని నీ కాదాల కింద పెట్టాడు. అవునా? అందుకే పౌలు చాలా చదువుకున్నాడండి. చదువుకొని ఇదంతా దీని ముందు నా చదువంతా పెంట అనుకుంటాడు ఆయన అనమాట. ఆయన హల్లెలూయా. ఓకే, అది సమస్తాన్ని నీ పాదాల కిందకి ఉంచి ఆయన శిరస్సాడు కనుక మరి ఇది ఎంతమంది ఇది సత్యమని నమ్ముతున్నారు? ఇది నేను వట్టిగా వాగుతున్నాను లేకపోతే దేవుడు చెప్తున్నాడా? చెప్పండి. యేసయ్యా అందరూ చెప్పండి. సమస్తాన్ని మా పాదాల కింద నీవు ఉంచినందుకు వందనాలు. యేసు నామమున. యేసయ్యా నీవు గొప్పవాడవు. యేసయ్యా నీలో ఉన్న సామర్థ్యము ఎంతో గొప్పది. పరిశుద్ధాత్ముడా, మృతులలో నుండి యేసు ప్రభుని లేపావు. ఇప్పుడు నాలో ఉన్నావు. యేసు ప్రభు చనిపోయి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నీవు తనలో ప్రవేశించినప్పుడు మరణము ఆయనను బంధించలేకపోయింది. కాబట్టి యేసు నామమున పరిశుద్ధాత్ముడా నా హృదయంలోనికి రా, నాలోనికి రా. యేసయ్యా నీవే నా దేవుడవు, నీవే నా రక్షకుడు. నిన్ను నేను అంగీకరిస్తున్నాను, నిన్ను నేను స్మరిస్తున్నాను, నా పాపాలన్నీ ఒప్పుకుంటున్నాను. నీవే నా సొంత రక్షకుడు అని ఈరోజు నిన్ను నేను అంగీకరిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా నాలోనికి రా. ఈ రోజు నుంచి ఎటువంటి బంధకాలు లేకుండా స్వాతంత్రముతో నేను జీవించాలా. యేసయ్యా ఇన్ని రోజులు నా కళ్ళతో నా సమస్యలను చూసి బాధపడ్డాను, కృంగిపోయాను, నిరుత్సాహపడ్డాను, అధైర్యపడ్డాను. కానీ నాలో ఉన్న నీవు గొప్పవాడమని ఈరోజు తెలుసుకున్నాను. మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. యేసయ్యా నా మనోనేత్రాలు తెరవండి. యేసయ్యా జ్ఞానమును, ప్రత్యక్షత గల మనస్సు దయచేయండి. యేసయ్యా గొప్పవాడ నీకే వందనాలు. పరిశుద్ధాత్మ నీ బలముతో క్రీస్తును లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా ఆయనను నీ కుడి పక్కన కూర్చుని పెట్టుకుని ఉన్నావు. సమస్తాన్ని ఆయన పాదాల కింద ఉంచావు. సంఘానికి ఆయన శిరస్సు, నేనే ఆయన పాదాలు అంటే సమస్తము నా పాదాల కింద ఉంచినందుకు వందనాలు. యేసయ్యా ఈ రోజు నుంచి జయముతో జీవించే కృప దయచేయమని. యేసయ్యా ఈ పునరుద్ధాన దినము నుండి నేను విజయముతో, సంతోషముతో, సమాధానముతో నేను జీవిస్తూ అనేకులను విడిపిస్తూ జీవించే కృప దయచేయమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగేకుంటున్నాం తండ్రి. ఆమె మీరు గట్టిగా చెప్పకూడదా? ఓకే, లెట్ మీ టెల్ యు ది గుడ్ న్యూస్. మీకు మాట చెప్పాలా? ఇంతకుముందు ఒక మాట చెప్పండి. మన యేసు ప్రభు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎంతో హెచ్చైన స్థానంలో కదా. సో మనం కూడా ఎంతో హెచ్చైన స్థానంలో ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఒక సైకిల్ మీద వెళ్తున్న వ్యక్తిని రాయితో కొట్టొచ్చాను, కొట్టచ్చు. అది ఏరోప్లేన్ కొట్టగలవా? రాత్రి చెప్పాడు దేవుడు నాకు, నేను అందరినీ ఎంతో హెచ్చైన స్థానంలో ఉంచబోతున్నా ఈ రోజు అని చెప్పాడు. హల్లెలూయా. అంటే ఆల్రెడీ మీరు ఉన్నారా లేదు? ఎంతో హెచ్చైన స్థానంలో ఉన్నారు. రైట్, చెప్పండి. యేసయ్యా మమ్మల్ని అందరినీ ఎంతో హెచ్చైన స్థానంలో ఉంచినందుకు వందనాలు. అందరూ చెప్పండి. ఈ రోజు నుంచి యేసు నామమున వ్యాధి నన్ను ముట్టదు, లేమి నన్ను ముట్టదు, సమస్యలు నన్ను ముట్టవు.
ప్రతి విషయంలో నువ్వు ముందుగా వస్తున్నావు. మాకు వందగా నువ్వు ఉండబోతున్నదిగా నువ్వు భయపడదు. నువ్వు భయపడదు వెనకస్తున్నావు. సాతాన్ని రక్షించుకుంటున్నాను. ఇలా నన్ను చూస్తూ వెనకపోతున్నావు. వెనక పోకుండా ముందు నడిపించబోతున్నాను. వచ్చి లోపలికి ఎవరొస్తారో వాళ్ళందరికీ స్వస్థత లోపలికి బాగా అన్ని స్వస్థత. అందరు చెప్పండి. అందరు ప్రయత్నామమున ఈ రోజు నుంచి వ్యాధి నన్ను ముట్టదు, లేమి నన్ను ముట్టదు, సమస్యలేమి నన్ను ముట్టవు. ఎందుకంటే వాటన్నిటికంటే ఎంతో హెచ్చైన స్థానంలో నా యేసయ్య కూర్చున్నాడు. నా యేసయ్య నా శిరస్సై ఉన్నాడు. నేను వాటన్నిటికంటే ఎంతో హెచ్చైన స్థానంలో ఉన్నాను. సమస్యలారా, సాతానుడా, నీ సమస్యలతో నన్ను బంధించలేవు. నీ సమస్యలు నన్ను తాకలేవు. ఎందుకంటే నేను వాటన్నిటికంటే ఎంతో హెచ్చైన స్థానంలో ఉన్నాను. నాలో ఉన్నవాడు నీకంటే గొప్పవాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. చెప్పలు కూడా యేసయ్యకు ఒకసారి.